నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది అమెరికా అధ్యక్షుడి వ్యవహారం. శుంకాలతో అమెరికాను పవర్ఫుల్ గా మారుస్తానంటూ ఊదరగొట్టిన ట్రంప్ ఇప్పుడు ఆ విషయంలోనూ రాజీకి రాక తప్పలేదు. ఆఫ్ ఇయర్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత అత్యవసర వస్తువులపై టారిఫ్ ను పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు భారత్ తో వాణిజ్య ఒప్పందం విషయంలోనూ తన మాటే నెగ్గాలని భీష్మించుకుని కూర్చున్న ట్రంప్ త్వరలోనే భారత్ తో ట్రేడ్ డీల్ టారిఫ్ల తగ్గింపు ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. ఇవన్నీ ట్రంప్ టారిఫ్ వ్యూహాలు బెడిసి కొట్టడంతోనే అన్న చర్చ జరుగుతోంది. ఇంతకు అమెరికాను శుంకాలతో పవర్ఫుల్ గా మారుస్తానన్న ట్రంప్ ఆ టారిఫ్ల విషయంలోనే ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ట్రంప్ టారిఫ్ల వ్యూహం ఎలా బెడిసి కొట్టింది? వాచ్ దిస్ నౌ. అక్టోబర్ 9వ తేదీన డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా లామికస్ ఓ లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో అమెరికా కాంగ్రెస్ మహిళలు డెబిరో రాస్ రోకన్న నేతృత్వంలో 19 మంది సభ్యులు ఉన్నారు. భారత్ తో దెబ్బతిన్న అమెరికా సంబంధాలను వెంటనే మెరుగుపరచాలని ట్రంప్ ను డిమాండ్ చేశారు. భారత్ ను పెంచిన సుంకాలను ట్రంప్ పాలనాధికారులు ఉపసంహరించుకోవాలని కూడా క్లారిటీ ఇచ్చారు. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాతో వీలైనంత త్వరగా విభేదాలను పరిష్కరించుకోవాలనేది అమెరికన్ చట్టసభ సభ్యుల లేఖ సారాంశం. అయితే ఆ లేఖ ఎందుకు రాశారో ట్రంప్ కు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. అందుకు రీజన్ తన టారిఫ్ల వ్యూహాలు రివర్స్ కావటమే. అవును, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని నిజం చేసేందుకు ట్రంప్ ఎంచుకున్న సుంకాల వ్యూహం బెడిసి కొట్టింది. భారత్ సహా పలు దేశాలపై సంబంధించిన సుంకాలే శాపంగా మారుతున్నాయి. ట్రంప్ సుంకాల విషయంలో రాజీకి వచ్చారు. అత్యవసర వస్తువులపై టారిఫ్లను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కాఫీ, టీ, ఫ్రూట్స్, కోకో, సుగంధ ద్రవ్యాలు, అరటిపండ్లు, నారింజలు, టమోటాలు, బీఫ్, కొబ్బరికాయలు, పైనాపిల్స్, మరికొన్ని నట్స్, ఎరువులపై సుంకాలు ఎత్తేశారు. వెంటనే ఇవి అమల్లోకి వస్తాయని కూడా చెప్పేశారు. ట్రంప్ ప్రభుత్వం భారత్ సహా పలు దేశాలపై 25% సుంకాలు విధించగా రష్యాతో చమురు వాణిజ్యం కొనసాగుతున్నందుకు ఆధారంగా ఇంకో 25% భారం మోపారు. ఈ సుంకాల ప్రభావంతో అమెరికాలో అనేక ఆహార పదార్థాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఎన్బీసీ నిర్వహించిన సర్వే ప్రకారం 63% అమెరికన్లో ధరల నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ట్రంప్ విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ ఈ విమర్శలను పూర్తిగా తిరస్కరించారు. ఇవన్నీ డెమోక్రాట్లు చేస్తున్న మోసపూరిత ఆరోపణలుగా కొట్టిపారేశారు. బైడెన్ అధికార కాలంలో ద్రవ్యోబలం 19.7% చేరిందని గుర్తు చేశారు. ప్రజెంట్ ద్రవ్యోబలం 3% వద్ద ఉన్నప్పటికీ కొన్ని ప్రధాన ఆహార ఉత్పత్తుల ధరలు ఇంకా అధికారికంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే అత్యవసర వస్తువులపై సుంకాలు ఎత్తేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇక ఇటీవల ఆఫ్ ఇయర్ ఎన్నికల్లో ఓటర్లు అధిక వ్యవస్థను తమ ప్రధాన ఆందోళనగా చెప్పారు. దీని కారణంగానే రిపబ్లికన్లకు ఓటు వేయలేదు. వర్జీనియా, న్యూజెర్సీలలో ముఖ్యంగా అధికార పార్టీ ఓటమికి కారణమైంది. వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించడానికి ఈక్వెడార్, గ్వాటిమాలా, ఎల్ సాల్వడార్, అర్జెంటీనాతో కొత్త ఫ్రేమ్ వర్క్ ఒప్పందాలను ప్రకటించిన తర్వాత ట్రంప్ తాజా తొలగింపు ఉత్తర్వులపై సంతకం చేశారు. దిగుమతులను పెంచడానికి కాఫీపై సుంకాలను తగ్గిస్తామని ఇటీవలే ట్రంప్ చెప్పారు. దాంతో పాటు అమెరికాలో పశువుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీని కారణంగా బీఫ్ ధర విపరీతంగా పెరిగిపోయింది. దీని ప్రధాన ఎగుమతిదారుడు బ్రెజిల్ పై ట్రంప్ విధించిన సుంకాలు గొడ్డు మాంసం కొరతను తీవ్రతరం చేయటమే కాక రేట్లు పెరిగేలా చేస్తుంది. ఫలితంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఈ క్రమంలోనే సుంకాలను ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సుంకాల విషయంలో వెనక్కి తగ్గటం ఇదేమీ తొలిసారి కాదు. తాను ఫస్ట్ టర్మ్ లో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నారు. భారత అధిక సుంకాలు విధిస్తున్నందున ట్రంప్ ఆరోపణ ఈనాటిది కాదు. 2019 నుంచి ఇదే వాదన చేస్తున్నారు ట్రంప్. ఈ క్రమంలోనే 2019లో భారత్లో కీలకమైన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ హోదాను రద్దు చేశారు. వర్ధమాన పేద దేశాలు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా 1970లో జీఎస్పీని రూపొందించింది. ఈ కార్యక్రమం మొదలైన కాలంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 3.5%గా ఉండేది. జీఎస్పీ రద్దు సమయంలో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగే ప్రాసెస్ లో ఉంది. ఈ కారణం వల్లే ట్రంప్ ప్రభుత్వం ఇక భారత్ కు జీఎస్పీ హోదా అవసరం లేదని భావించింది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇంకెంత మాత్రం ఈ హోదాలో ఉంటూ అమెరికా నుంచి ప్రయోజనాలు పొందాల్సిన అవసరం లేదని చెబుతూ భారత్ కి జేఎస్పీ హోదా రద్దు చేశారు. ట్రంప్ అయితే నిర్ణయం రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో ట్రంప్ కు తెలియటానికి ఎంతకాలం పట్టలేదు. ట్రంప్ జీఎస్పీ రద్దు ప్రకటన చేసిన వెంటనే అమెరికా టారిఫ్లకు ప్రతిగా భారత్ కొన్ని రకాల వస్తువులపై సుంకాలను పెంచింది. భారత చర్యతో ట్రంప్ కు అమెరికాలో బలమైన మద్దతుదారులైన గ్రామీణులపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది.
గత నెలలో రాసినట్టే 2019లోను అమెరికా చట్టసభలకు చెందిన 44 మంది ప్రతినిధులకు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అమెరికా పరిశ్రమలకు నష్టం కలగకుండా త్వరగా చర్యలు చేపట్టాలని లేఖలో తెలిపారు. ఈ లేఖపై మొత్తం 26 మంది డెమోక్రాట్లు, 18 మంది రిపబ్లికన్లు సంతకాలు చేశారు. భారత్కు జీఎస్పీ హోదా తొలగించడం ద్వారా ఆర్థికంగానే కాక ఉద్యోగాల విషయంలోనూ అమెరికా తీవ్రంగా నష్టపోతుందని 44 మంది అమెరికన్ చట్టసభ్యులు వివరించారు. జీఎస్పీ హోదా తొలగింపుతో అధిక సుంకాలు వేసినప్పటికీ 2 నెలల్లో భారత్ నుంచి 40% దిగుమతులు పెరిగినట్టు తెలిపారు. అంతేగాక ఇవన్నీ గతంలో జీఎస్టీ అర్హత కలిగిన వస్తువులే అని గుర్తు చేశారు. ఈ పరిణామం అప్పట్లో ట్రంప్ను తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇది తెలిసి కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత శుంకాల పేరుతో భారత్ను టార్గెట్ చేశారు. చివరికి శుంకాల విషయంలో వెనక్కి తగ్గారు. ఇప్పటికైనా అత్యవసర వస్తువులపైనే శుంకాలు ఎత్తివేసి ఉండొచ్చు. త్వరలోనే మిగిలిన శుంకాలు ఎత్తేస్తే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే వచ్చే ఏడాది మల్టోమా ఎన్నికల రూపంలో అతిపెద్ద సవాలు ఉండనే ఉంది.